ఎన్నికల ముందు ఉద్యోగాలంటూ ఊదరగొట్టారు. పచ్చరంగు ప్రకటనలతో యువతను నమ్మించారు. ఉపాధి అందించవలసిన అనేక కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి. దీని కారణంగా యువత నిరుద్యోగ సమస్యతో ఆవేదన చెందుతున్నారు. ఇంకెన్నాళ్ళు పడుతుందిరా నీకు ఉద్యోగం రావడానికి? $1,42,000 ఉద్యోగాలిస్తామని హామీలిచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది వచ్చే వరకు 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఎన్నికల తర్వాత ఉన్న ఉద్యోగాలను పీకేశారు. కేసుల భయంతో హోదాను వదిలేశారు. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, will honor. Yeah, right. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ధన్యవాదాలన్నారు. అయినా కూడా ఈరోజు ఏవైతే ఇచ్చారో ఇంత మునుపు కూడా ఏదైనా మనకు వచ్చినట్టన్నీ కూడా నేను వారికి వచ్చిన దానికి స్వాగతిస్తూ చేయాల్సిన చాలా ఉంది. చేతిలో పట్టాలున్నాయి, ఉద్యోగాలు లేవు. లక్షలాది మంది నిపుణులున్నారు, ఉపాధి లేదు. హోదా కూడా లేదంటున్నారు, నెత్తిన టోపీ పెడుతున్నారు. హోదా కోసం ఎందాకైనా